తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేషన్ పాలక మండలి పదవీకాలం ముగియటంతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మరియు తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని ఘనంగా సన్మానించి సత్కరించారు. పంచుకున్న వేదికలో కూడా ఉన్నా ఇంతవరకు నేను నా 53 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క సన్మానాన్ని కూడా నేను చేసుకోలేదు. కానీ ఈ రోజున మీ అందరినీ చూసిన తర్వాత అందరూ కూడా నా ఆత్మబంధువులు, నా ఇంటి సభ్యులు. ఇదేదో ముఖస్థుతి కాదు, మనం అనేకసార్లు నేను అనేటువంటి మాట. ఇది మొట్టమొదటిసారిగా అంగీకరిస్తున్న సన్మానం ఇదే, బహుశా ఆఖరిది కూడా ఇది. మళ్ళీ దీనికి అవకాశం కూడా ఇవ్వాలి. ఉమ్మడిగా మనం అందరం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మేయర్గా శ్రీశక్క అధ్యక్షతన, ఆ రోజు ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీగా సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరి చేదోడు మనకు అందింది కాబట్టే తిరుపతిని ఈ రకంగా మనం మార్చి చూపి ఆదర్శంగా రాష్ట్రంలోనే నిలబడగలిగాం. నా ఒక్కడితే ఈ ఘనత అంటే నేను ముమ్మాటికి ఒప్పుకోబోను. తిరుపతి ఉన్నంతకాలం 2021 నుంచి 2026 వరకు ఉన్నటువంటి కౌన్సిల్ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ రోజు మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రతిపాదించి కౌన్సిల్లోకి నేను తీసుకొచ్చినప్పుడు నాకు తారీఖు కూడా గుర్తు, జూలై 15, 2022. ఆ రోజున ఒక మాట నేను అన్నాను, మనవాళ్ళు మనవరాళ్ళు ఖచ్చితంగా ఈ రోడ్డు అప్పుడు మా తాత వేయించాడు, మా నాన్న వేయించాడు, లేదంటే మా పిన్నం వేయించింది అని చెప్పుకొని తీరుతారు. మనం ముమ్మాటికి అనుకున్న సమయానికన్నా కూడా మునిపే పూర్తి చేస్తామని అన్నట్టుగానే మనం ప్రతిపాదించినటువంటి రోడ్లు 14 మొదటైతే మనం పూర్తి చేసినటువంటి రోడ్లు 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఇంకా 14 మనం ప్రతిపాదించి ఉన్నాం. సరే చూద్దాం, ఇంకా 2-3 ఏళ్ల సమయం వాళ్ళ ఉంది. వాళ్ళు కనీసం ఒక్క రోడ్డు పూర్తి చేసినా వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒకవేళ అది పూర్తి చేయని పరిస్థితుల్లో మళ్ళీ మనమే వచ్చి తిరుపతిని మహానగరంగా మార్చిదిద్దే